నెక్స్ట్ వెళ్ళడానికి ధనుంజయ్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ మౌనిక్ గారు ఫర్ యువర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. పిల్లలందరికీ ఆశీస్సులు. గుడ్ మార్నింగ్. పరోపకారం పరమో ధర్మ అంటారు. అంటే నిస్వార్థంగా ఎదుటి వాళ్ళకి సమాజానికి సేవ చేయటం, సాయం చేయటం అనేది ఉత్తమమైన ధర్మం అని దాని అర్థం. మనం పురాణ ఇతిహాసాలు తీసుకుంటే గనక ఆ రోజు పాండవుల వెనక నిలబడి శ్రీకృష్ణుడు ధర్మం కోసం పోరాడాడు. నాకు ఆ రిలవెన్స్ ఎందుకు చెప్తున్నానంటే నేడు విద్యార్థులను వెంటబెట్టుకొని సేవ అనే ధర్మాన్ని పాటిస్తున్నారు ఈ మురళీకృష్ణుడు. దానికి నేను మీకు ఒక చిన్న రిలవెన్స్ కాదు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ చదువుకుంటున్న నేటి రోజుల్లో చదువుకుంటూ చిన్న చిన్న విరాళాలు సమకూర్చుకొని ఇక్కడున్న పిల్లలకి చదువు చెప్పిద్దామనే ఆలోచన రావటం, దానికి అభినందన ఫౌండేషన్ వేదిక అవ్వటం, నేస్తం ఫౌండేషన్, చేయూత ఫౌండేషన్, జన చైతన్య వేదిక అందులో భాగస్వామ్యం అవటం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం. ముఖ్యంగా యువత సేవా రంగంలోకి ఎందుకు రావాలి, యువత సేవా కార్యక్రమాలు ఎందుకు చేపట్టాలి, సమాజానికి ఇస్తూనే విద్యార్థులు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతారు. ఈ సేవా కార్యక్రమాల్లో మీరందరూ సమిష్టిగా ఒక టీమ్గా పనిచేయడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఒక వ్యక్తుల మధ్య మానవ సంబంధాలు అనేది గణనీయంగా మెరుగుపడతాయి. వీటన్నిటికీ మించి సామాజిక బాధ్యత, మనిషి అన్న ప్రతి వ్యక్తికి సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అంటూ ఉండి తీరాలి. అది గణనీయంగా ఇనుమడిస్తుంది. దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం యువత ఈ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ సినిమా హీరోల్ని, ఈ రాజకీయ నాయకుల్ని ఫాలో అవటం, వాళ్ళ తరపున వత్తాసు పలకటం, వాళ్ళ తరపున డిబేట్ చేయటం, సమయాన్ని మొత్తం ఎక్కువ అక్కడ వృధా చేసుకుంటుంది. అందుకు భిన్నంగా గుంటూరులో మీకు మన గుంటూరు ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకు భిన్నంగా గుంటూరులో ఒక ఇద్దరు యువకులు, వాళ్ళ పేర్లు కళ్యాణం యశ్వంత్ అండ్ అయ్యప్ప సిగ్నం. వీళ్ళిద్దరు యువకులు ఇంజనీరింగ్ చదువుకుంటూ జస్ట్ 2వ సంవత్సరం ఇంజనీరింగ్ లో ఉండగా స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్, అదేవిధంగా విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థలను స్థాపించి గణనీయంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో వాలంటీర్స్ ఎవరు తెలుసా? అందరూ మీలాంటి యువకులే. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ సమాజానికి గణనీయంగా సేవలు అందిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంతటి బంగారు మనసున్నటువంటి మీరు ఈ కార్యక్రమం ద్వారా లాస్ట్ ఇయర్ కూడా నాకు బాగా గుర్తు, ఇదే ఫౌండేషన్ లో ఒక వాటర్ డిస్పెన్సరీ ఇవ్వడం జరిగింది మురళీకృష్ణ గారి నేతృత్వంలో. అదేవిధంగా ఒక వాషింగ్ మెషిన్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు వంట పాత్రలు ఇవ్వడం జరిగింది, అన్నదానం చేయడం జరిగింది. సో మీరు ఎంత బంగారు మనసున్న మీరు భవిష్యత్తులో మీకు కూడా బంగారు భవిష్యత్తు తప్పకుండా కలుగుతుందని చెప్పి, మనకు న్యూటన్ సెకండ్ లా ఏదైతే ఉందో, మనం ఏదైతే ఒక చర్యకి కంపల్సరీగా ఒక ప్రతిచర్య ఉంటుందని చెప్పి, మీరు ఏదైతే ఒక మంచి పని బలంగా చేస్తున్నారో మీ జీవితాల్లో కూడా, మీ భవిష్యత్తులో కూడా అంతకు మించిన రెట్టించిన మంచి మీకు చేకూరుతుందని ఆశిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మీకు అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా చేపడుతున్న ఎడ్లపల్లి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నేస్తం ఫౌండేషన్ ఫౌండర్ జలీల్ అహ్మద్ గారికి, అదేవిధంగా మా మిత్రులు సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, మేకల రామారావు గారికి, మీరందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా విజయలక్ష్మి మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకొక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ఇక్కడ ముగిస్తాను. ఒక ఇంత ప్లేస్లో ఏదో రైల్వేస్లో చేసి ఒక చిన్న ఉద్యోగంగా చేసి రిటైర్ అయ్యి, జనరల్గా రిటైర్ అయిన తర్వాత చూస్తున్నాం పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ బాగోగులు, మనవాళ్ళు, మనవరాలు చేస్తూనే ఇక్కడ ఒక అభినందన ఫౌండేషన్ స్థాపించి, ఇప్పుడు నాకు తెలిసి మీరంతా 60 మంది దాకా ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 60 మంది పిల్లలకి ఇంతకుముందు మనకు పావని మౌనిక్ గారు చెప్పారు, సంరక్షణ వేరు, మీకు అందరికి విద్యను అందించడం వేరు. వీళ్ళు సంరక్షణ బాధ్యత చేపడుతూ మీ అందరికి విద్యా బుద్ధులు నేర్పిస్తూనే వారు నాకు బాగా కదిలించిన అంశం
ప్రేమను కూడా అందిస్తున్నారు. మీరందరూ లాస్ట్ టైం నేను చూసినప్పుడు నిర్మల గారిని డాడీ అని, పద్మావతి గారిని మమ్మీ అని పిలవటం నన్ను బాగా కదిలించి వేసింది. సో ఇంత చక్కగా ఇక్కడ పిల్లల్ని వాళ్ళకున్న శక్తి మేరకు ఇంత సొంత బిడ్డల్లాగా చూసి, ఇవాళ రేపు ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే చూడలేని నేటి సమాజంలో ఇంతమంది పిల్లల్ని 50-60 మంది పిల్లల్ని తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు నిర్మల్ కుమార్ గారు. వీరికి ముఖ్యంగా ఇటీవల దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తే వీరికి వీలైనంత వరకు సాయం చేస్తున్నారు. నేస్తం ఫౌండేషన్ కావచ్చు, చేయుత ఫౌండేషన్ కావచ్చు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కావచ్చు. ఇటీవల వారు పిల్లలకి ఇక్కడ ఈ ప్రెమిసెస్ సరిపోక వెనుక ఇంకొక 175 గజాల స్థలం తీసుకోవడం జరిగింది. అందులో కూడా ఒక రేకుల షెడ్ నిర్మాణం జరగాల్సి ఉంది. వీరు ప్రతి నెల కూడా వాటర్ కొనుక్కుంటున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఉప్పు నీళ్ళు కావటం వల్ల